నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కావలి నియోజకవర్గ ప్రజలకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి, కావలి పట్టణ ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరఫున ఈరోజు మనకి కావలిలో ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం గణేష ఉత్సవాల్ని బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా జరుపుకునే విధంగా జరుపుకుంటాము. జనసేన పార్టీలో సిద్ధాంతమైనటువంటి పర్యావరణ పరిరక్షణమే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు మేము పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు కూడా 4500 మొక్కలు నాటి ప్రకృతిని కాపాడే విధంగా ముందుకెళ్ళడం జరిగింది. అదే క్రమంలో ఈరోజు ప్రతి ఒక్కరూ మన పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మీరే చూస్తున్నారు, ఈ వరదలు విజయవాడ, గుంటూరు పట్టణాల్లో అయితేనేమి, తెలంగాణలో అయితేనేమి వరదల బీభత్సం సృష్టించడానికి కేవలము మనం నిర్లక్ష్యం చేసినటువంటి పర్యావరణమే కారణం. దీనిగా మేము జనసేన పార్టీ తరఫున ఈరోజు వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరికి ప్యూర్ మన బంక మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలని ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం పెట్టాము. ఇందులో ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన ఇవి వాడాలనేసి. అది కాకుండా మేము ఇచ్చే ఈ విగ్రహంలో లోపల విత్తనాలు ఉంటాయి. దీన్ని కుండీలో పెట్టి దీన్ని నిమజ్జనం చేసినట్లయితే ఇందులో నుంచి ఒక మొక్క కూడా వచ్చే విధంగా ఉంది. ఆ మొక్కని ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ ఒక 1000 విగ్రహాల వరకు ప్రస్తుతం మేము పంచడం జరుగుతుంది. ఆ 1000 విగ్రహాల్లోంచి వచ్చిన విత్తనాలని, మొక్కలు కానీ ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచి తీసుకెళ్లిన ప్రతి ఒక్కరూ సేవ్ చేసి ఒక వృక్షాన్ని కానీ వాళ్ళ ఇంటిలో నిర్మించగలిగితే ఎంతో పచ్చదనం వస్తుంది. ఎంతో కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ వదిలే మొక్కలు ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము జనసేన పార్టీ తరఫున ఇక్కడ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఈ విగ్రహాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై జనసేన. శుభాకాంక్షలు. చాలా సంతోషం. మా యొక్క కూటమిలోని భాగస్వాములైనటువంటి జనసేన పార్టీ ఇక్కడ ఉన్న అసెంబ్లీ కన్వీనరు శ్రీ సుధాకర్ గారు, అదేవిధంగా మిగతా జనసేన కార్యకర్తలు, నాయకులు, మహిళలు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం, దానికి నన్ను పిలిచి స్వాగతించడాన్ని వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది చాలా ఆనందదాయకం. ఒక కొత్త వినూతనమైన పద్ధతుల్లో ఈ యొక్క వినాయకుడి విగ్రహంలో మామూలుగా అయితే వినాయకుడి విగ్రహాన్ని చేసి ఇస్తుంటాం. అయితే ఈ వినాయకుడి విగ్రహంలో ముఖ్యమైన విషయం అంటే లోపల విత్తనం పెట్టి ఈ విత్తనాన్ని, ఈ యొక్క వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాత మొక్క మొలిసే విధంగా, అదేవిధంగా ఈ యొక్క మట్టికి కాలుష్యం లేకుండా చేసే విధంగా వారు గుర్తించి ఈ యొక్క కావలి పట్టణంలో వితరణ చేయడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సుధాకర్ గారు ఇంకా కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు జరగాలని, కూటమికి మంచి పేరు తీసుకురావాలని మీ ద్వారా ప్రజలకు విన్నవిస్తూ వారికి విజ్ఞప్తి చేస్తూ జై హింద్. కావలి పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజున జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి అలహరి సుధాకర్ గారి చేతుల మీద కూడా మట్టి వినాయకులు పంపిణీ కార్యక్రమం ఈ రోజున చేయడం జరుగుతుంది. ఇక్కడ పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పేదలందరికీనూ, అదేవిధంగా మధ్యతరగతి ప్రజలైనా, ఈ రోజున సంపన్నులైనా సరే ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులనే పూజించాలి. నిమజ్జనానికి ఎటువంటి ఇబ్బంది కలగదు. ఈ మట్టి వినాయకుడి యొక్క ప్రత్యేకతగా మరి
సుధాకర్ గారు తయారు చేయడం జరిగింది. ప్రతి ఒక్క వినాయకుడి విగ్రహంలో ఒక విత్తనాలు పెట్టడం జరిగింది. నిమజ్జనం చేసిన తర్వాత వాటిలో నుంచి మొక్కలు రావడం కూడా జరుగుతుంది. తద్వారా వాతావరణానికి కూడా చాలా మంచి చేకూరుతుంది. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించండి, పర్యావరణాన్ని కాపాడండి అనే మంచి పిలుపుతో ఈ రోజున సుధాకర్ గారు ఈ కార్యక్రమం చేపట్టారు. వారికి, వారి మిత్ర బృందానికి, వారి పార్టీ శ్రేణులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కావల పట్టణ ప్రజలకు మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కావల పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున.